ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా చిత్తూరు నగరం జానకారపల్లికి చెందిన రాజాను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా జానకారపల్లి రాజాను నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరాటం చేసి వారికి అండగా నిలవాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు రాజా మాట్లాడుతూ తనపై నమ్మకముంచి చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కష్టాలు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించేందుకు వారికి అండగా నిలుస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. నమస్కారములు. నా పేరు రాజా. దళిత వేదిక జిల్లా అధ్యక్షుడిగా నాకు పదవి బాధ్యత ఇచ్చినారు. అందరికీ అభినందనలు. ఈరోజు నుండి దళిత వేదిక సమస్యలు ఏదైనా నా దృష్టికి వస్తే అది ముందుండి నేను దాన్ని న్యాయంగా పోరాడి గెలిపిస్తాను. ముఖ్యంగా ఈరోజు సమావేశం అవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక వివిధ జిల్లాల్లో కమిటీలు వేస్తూ వస్తున్నది. అదేవిధంగా ఈరోజు మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ వెంగపురం రెడ్డి సార్ గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జానకారపల్లి రాజాను అలియాస్ అరుల్ రాజాను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈరోజు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తనకి పదవి బాధ్యతలను అప్పగించడం జరిగినది. రాజా ఈరోజు ముఖ్యంగా సమావేశానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర కమిటీ వివిధ జిల్లాల్లో కమిటీలు వేస్తూ వస్తున్నది. అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వెంగపురం రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాజా మరియు అలియాస్ జానకారపల్లి రాజాను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అందువలన ఈరోజు ఈ సమావేశం పెట్టి రాజా గారికి పదవి బాధ్యతను అప్పగించడం జరిగినది. ఈ రోజు నుండి రాజా గారు 5 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతారు. అదేవిధంగా ఈ దళిత వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల రాజ్యాధికారం వైపు తీసుకెళ్లడము, అదేవిధంగా జిల్లాలోని దళితుల సమస్యలు ఏదైనా ఉన్నా తన దృష్టికి వచ్చిన సమస్యలను తాను పరిష్కరించే విధంగాను, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలు దళితులకు చేరుతున్నాయా లేదా, ఆ పథకాలలో ఏంటన్నా లోపాలు ఉంటే ఆ విషయాలు ఏదైనా జిల్లా అధ్యక్షుడు రాజా గారి దృష్టికి వస్తే రాజా గారు వాటిని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. ఈ రాజా గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న రోజు నుండి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ గారికి, వివిధ సిఐ గారికి, డిఎస్పీ గారులకు కలిసి తన్ని మర్యాదపూర్వకంగా పరిచయం చేయడం జరిగినది. ఇంక మీదట రాజా జిల్లా హోదాలో కమిటీలను నియమించుకుంటూ ఇక్కడ మహిళా విభాగం ఉండాలి, విద్యార్థి విభాగం ఉండాలి, బీసీ విభాగం ఉండాలి, అదేవిధంగా మైనారిటీ విభాగం ఉండాలి. అంటే దళిత వేదిక అనేది ఒక ఓన్లీ దళిత అనేది కాకుండా బహుజన నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము. బహుజన నినాదంతో ఎందుకు ముందుకు వెళ్తున్నాము అంటే రాజ్యాధికారం కోసం అడుగులు వేయాలనేసి, రాజ్యాధికారం కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ దళిత వేదిక అనేది పనిచేస్తున్నది. అదేవిధంగా ఈ రోజు నుండి రాజా కూడా ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎటువంటి సమస్య ఉండాలి అని రాజా దృష్టికి వచ్చినా, లేదా సమస్య ఉండే చోటికి రాజా వెళ్ళినా దాన్ని మీరు ముందరుండి ఆ సమస్యను ఎటువంటి సమస్య అయినా సరే, అది రాజకీయ ప్రోద్బలంతో ఉన్నదా, లేదంటే ఏమైనా ప్రభుత్వం ప్రోద్బలంతో ఉన్నదా, లేదా ఇక్కడ ఏదైనా దౌర్జన్యాలు చేస్తూ ఎస్సీల మీద దాడులు కానివ్వండి, వాళ్ళ భూ సమస్యలు కానివ్వండి, దళిత మహిళలపైన దాడులు కానివ్వండి, వాళ్ళపైన ఏదైనా అత్యాచారాలు కానివ్వండి, లేదంటే కాలేజీల్లో విద్యార్థులు ఫీజుల విషయాల్లో వేధిస్తూ ఉన్నా, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్నటువంటి హాస్టల్లో, గురుకుల పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ముందు వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించి అక్కడ ఏదైనా ఉన్న లోటుపాట్లను మీరు సర్దిద్ది ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయవలసినదిగా ఈరోజు మేమందరం కూడా సమావేశం వేసి రాజాకు అన్ని బాధ్యతలు ఈ జిల్లా